దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శాలేం సందేశం వీక్షకులకు అందరికీ ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దేవుని మహాకృప కనికరము మరి దేవాది దేవుడు మనకి ఇంతవరకు తోడుండి మరి అనేక విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేక విధాలుగా దేవుడు మనల్ని దీవించి మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి మనం ఆరాధించే దేవుడు కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మరి నమ్మదగిన దేవుడు. మరి ఆయన యందు మన యొక్క నమ్మకమును మనం ఉంచి ముందుకు నడవగలిగినట్లయితే మన యొక్క విశ్వాస జీవితం మాత్రమే కాదు, మన యొక్క అన్ని విషయాల్లో దేవుడు తానే మనకు తోడై ఉండి మన పక్షముగా మనము అనేకమైనటువంటి విషయాలలో ప్రభు మనకు తోడుండి మనకు విజయమును అనుగ్రహించి బలపరిచి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. ఒక్కొక్క దినము దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం, ఒక్కొక్క రోజు దేవుడు మనకిచ్చేటువంటి ఒక మంచి అవకాశం. మరి ఎంతమంది మన యొక్క దినాలను దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే ఈ ప్రజెంట్ డేస్లో మనము చాలా విషయాలు వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం అన్ని విషయాలను చాలా అలుసుగా తీసుకున్నట్లుంటాం. కానీ విశ్వాస జీవితంలో మరి దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశమును, దేవుడు మనకిచ్చిన ప్రతి సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశమును కూడా మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే విశ్వాస జీవితం అనేది మరి ఎంతో పువ్వుల బాటలోనే మరి వెళ్ళినట్లు ఉంటుంది అని కానే కాదు. మరి చాలా ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మరి ఎన్నెన్నో నిందలు ఉంటాయి. వీటన్నిటిలో మధ్యలో కూడా ఆ ప్రభువు మనకు ఒక గొప్ప సమాధానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఈ లోకం నుండి ఒక విశ్వాసిని వేరుపరిచే విషయం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి లేనిది విశ్వాసికి ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే నిరీక్షణ, రేపటిని గూర్చినటువంటి నిరీక్షణ. మరి ఏ శ్రమను నేను ఎదుర్కొన్నా నా రక్షకుడు నా ప్రభువు నాకు తోడుండి నన్ను రక్షించి నన్ను విమోచించి ముందుకు నడిపిస్తాడన్నటువంటి ఒక గొప్ప నమ్మకం చేత, ఒక గొప్ప నిరీక్షణ చేత ప్రతి విశ్వాసి తమ జీవితాలను ముందు కొనసాగిస్తూ ఉన్నారు. మరి దేవుని మహాకృప, దేవుని మహాకనికరం ఈ విధంగా మనము వాక్యమును ధ్యానించుకోగలుగుతా ఉన్నాం. మరి వాక్యమును వినే ప్రతి సమయంలో కూడా మరి ఎంతో జాగ్రత్తగా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలంటే, సామెతలో రాయబడుతోంది, భూమి మీదనే ఉన్నటువంటి అత్యంత జ్ఞానవంతుడైనటువంటి వారిలో ఒకడైనటువంటి సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి సొలొమోను భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట, వెండిని వెతికినట్లు వెతకాలంట. ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఊరికే టూకీగా తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి ఎలా తన యొక్క విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి వాక్యం వినే మనమంతా కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఏ విధంగా మనము దేవునికి నమ్మకంగా ఉండగలము, ఏ విధంగా దేవుని యొక్క వాక్యంలోనికి ఇంకా లోతుగా మనము వెళ్ళగలిగిన వారమే ఉన్నాం అని మనం గమనించినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మార్గంలో మనం నడిచి ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తన అంతట్లో, మన నడవడిక అంతట్లో దేవునికి మనల్ని మనము అర్పించుకున్నప్పుడు, దేవుని సన్నిధానానికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు, హీ విల్ మేక్ అస్ ఎ న్యూ బీయింగ్. దేవుడు మనల్ని నూతనమైన వారిగా మార్చగలిగిన వాడే ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము ధ్యానించుకుందాం. మనము మొదటగా గమనించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో దేవునికి మనము భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించడం ఎంతో ప్రాముఖ్యం. ఏమేమి ఉండాలి మనకి? భయము, భక్తి. మరి భయభక్తులు గల వారి యొక్క జీవితాలు ఎలా దీవించబడతాయి, ఎలా ఆశీర్వదించబడతాయి, ఎలా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే వాక్యాన్ని వింటా ఉండగానే మనల్ని మనం కూడా పరిశీలించుకుందాం. నిజంగా నేను దేవుని పట్ల భయము, భక్తిని చూపించగలుగుతానా? నేను నా దేవునికి నమ్మకంగా నిలబడగలుగుతానా? నేను నా దేవుడు అన్నటువంటి నిజమైనటువంటి భయము, భక్తి ఈరోజు నాలో ఉందా అనేటువంటి ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. ఎందుకంటే నేను మా చర్చ్లో రెగ్యులర్గా చెప్తా ఉంటాను, నేను ఎక్కువ నమ్మే విషయం ఇదే.
బైబిల్ ఈజ్ అ మిర్రర్ ఫర్ మ్యాన్. మనకందరికి కూడా పరిశుద్ధ గ్రంథం అనేది ఒక అద్దం లాంటిదన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఎప్పుడైతే పోయి ఈ యొక్క నార్మల్ మన యొక్క శరీరాన్ని మనం సరిచూసుకోవాలన్నప్పుడు మనము అద్దం ముందుకెళ్ళి చెక్ చేసుకుంటాం. మన హెయిర్ సరిలేకపోతేనో, మన మొహం సరిలేకపోతేనో, లేకపోతే మన డ్రెస్ సరిలేకపోతేనో, లేకపోతే కొన్ని సందర్భాల్లో మన షర్ట్ వేసుకుంటాం ఆ కాలర్ సరిలేకపోతేనో, ఇంకా ఏదైనా కొన్ని విషయాలను మనము అద్దంలో చూసుకున్నప్పుడు మనము ఎలా అయితే ఉన్నామో దాన్ని చూసినప్పుడు మనము అక్కడ తెలుస్తామన్నమాట. సో మనల్ని మనము సరి చేసుకోవడానికి ఈ లోకానుసారమైనటువంటి మిర్రర్ చాలా ఉపయోగపడుతుంది. మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా సరిచూసుకోవటం, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా మనము బాగు చేసుకోవటం? ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, నిజంగా మనము భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా? చాలామందికి ఆన్సర్ కూడా తెలియకపోవచ్చు. కొంతమంది నిజమే కదా నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాను అంటారు. కొంతమంది ఏదో ఊరికే విశ్వాసిని అని అనుకుంటా ఉన్నా కానీ కాలం అట్లా గడిచిపోతూ ఉంది అని అనుకోవచ్చు. కొంతమంది కొన్ని సందర్భాల్లో భయభక్తులుగానే ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉన్నానని అనుకోవచ్చు. కొంతమంది అసలు సమాధానమే లేని వాళ్ళు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి విషయాలను మనకు ఎత్తి చెప్తుంది అన్నమాట, తెలియజెప్తా ఉండగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన యొక్క ప్రతి పాపమును మనం ఒప్పుకొని ప్రార్థించలాగున దేవుడు మనలో ఒక మంచి తలంపునిచ్చి మనమంతా కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పాపమంతటిని వదిలిపెట్టి ప్రభు సన్నిధిలో నూతన సృష్టిగా మార్చబడేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవునికి భయభక్తులు కలిగినటువంటి జీవితమును జీవించటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. నిజముగా మన జీవితము ఏ విధంగా ఉంది? మరి దేవుని పట్ల, ప్రభు పట్ల మనం కలిగి ఉన్నటువంటి జీవితం ఏది? మరి భయభక్తులు కలిగిన జీవితమా, లేకపోతే ఊరికే నార్మల్ ఒట్టుటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుని కృప అనేది మనకు లేకపోతే, ఆ దేవుని కాపుదల అనేది మనకు లేకపోతే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా వృధాగానే మిగిలిపోతాయి. మన యొక్క ప్రయత్నాలన్నీ వృధాగానే మిగిలిపోతాయి. ఎన్నెన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉండొచ్చు, బట్ నో రిజల్ట్. మనము రిజల్ట్ చూసేటువంటి పరిస్థితులలో ఉండం. కాబట్టి ఈరోజు వాక్యం వినే మీరంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో, దేవునికి ఎప్పుడైతే భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారో, ఆయన మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన మన యొక్క ప్రతి శాపమును కొట్టివేస్తాడు. ఆయన మన యొక్క పాపమును కొట్టివేస్తాడు. ఆయన మనలను నూతన సృష్టిగా మార్చి ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన బలమైన దేవుడై ఉన్నాడు. అందును బట్టి దేవుని మనము ఆరాధించాలి, అందును బట్టి దేవుని మనము స్తుతించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. భయభక్తులు కలిగి ఉండటం వలన మరి ఎలాంటి కార్యాలు జరుగుతాయి? అసలు ఎందుకు మనం భయభక్తులుగా ఉండాలి? వాట్ డు వి గెట్ బై బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్? దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా మనం ఏం పొందుకుంటా ఉన్నాం? దీన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే ప్రభువు ఒకరి గురించి సాక్ష్యం చెప్తాడు. మనకు తెలుసు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు అనేటువంటి ఒక భక్తుణ్ణి మనం చూడొచ్చు. తండ్రి అయిన దేవుడు యోబు గురించి సాక్ష్యమిస్తూ, యోబు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, ఎంతో నీతిమంతుడు అనేటువంటి ఒక మాటను ప్రభువు మెన్షన్ చేస్తాడు. భయభక్తులు కలిగినటువంటి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి మనము ప్రతి విషయంలో అకౌంట్ అప్పచెప్పాలనేటువంటి ఒక భయము మనం కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క కార్యము మన జీవితాల్లో మనం చూస్తాం. చూడండి, జస్ట్ తలంపు ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి మంచి జీవితాన్ని కూడా మనం జీవించినప్పుడు మాత్రమే. లేకపోతే జస్ట్ ఊరికే నేను దేవునికి నమ్మకంగా ఉండాలి అని మనసులో అనుకొని పైకి మాత్రం మనం ఉండలేకుండా క్రియలో మనం పడిపోతా ఉన్నాం అనుకోండి, లాభం ఏం లేదు. మళ్ళీ పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాం కనుక
అందరం కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారమై జీవించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతోంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చూడండి, ఈ వర్డ్స్ ఇలా ప్రారంభమవుతోంది, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటాం. మరి ఈ భయము భక్తి అనేది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనము ఏదైనా ఒకటి కలిగి ఉన్నామనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెటీరియల్స్, మన దగ్గర వస్తు సంబంధమైన ఏదైనా ఉందనుకుందాం, వీ కెన్ షో టు పీపుల్, మనం వాటిని ప్రజలకు చూపించగలిగిన వారమే ఉంటాం. ఎవరైనా వచ్చి ఇదో పలాంది ఉందా నీ దగ్గర, పలాంది చూపించు అని అన్నప్పుడు విల్ బీ ఏబుల్ టు షో దెమ్, మనము దాన్ని చూపించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటాం. బట్ వాట్ అబౌట్ ఫెయిత్, మన యొక్క విశ్వాస జీవితాన్ని లేకపోతే భయము భక్తి ఎలా మనం చూపించగలం? ఈ భయం అనేది పైకి మనం చూపించేటువంటి ఈ యొక్క నటనకు సంబంధించింది కాదు. ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇదంతా కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి ఉన్నతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటమే భయము భక్తి. మరి ఎందుకు భయపడాలి? ఎవరికి భయం ఉంటుంది? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం, మనము సత్యమును తెలుసుకున్నప్పుడు మనము స్వతంత్రముగా మార్చబడతాం. సత్యం తెలుసుకున్నప్పుడు స్వతంత్రముగా మార్చబడతాం. ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్టికులర్గా మనం చూడొచ్చు అనమాట. ద థీమ్, మనము ఆ విషయాలన్నింటినీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఎవరైతే తమని తాము ఉపేక్షించుకొని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారందరి యొక్క జీవితాలు మార్చబడతా ఉన్నాయి. భయము భక్తి కలిగినటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం. కొంతమంది చూడండి, ఎక్కడ చూసినా ఏ విధమైనటువంటి భయం లేదు, భక్తి లేదు. అంటే దట్ మీన్స్ నో వన్ టు కంట్రోల్. అణిచేవాళ్ళు ఎవరు లేరు అన్నమాట. అణిచేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఎట్లా ఇష్టం వస్తే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క భయం లేదనుకుందాం, ఏమైపోతుంది? ఆ కుటుంబము, ఆ పిల్లల యొక్క భవిష్యత్తే మొత్తం అంతా చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం భయభక్తులు కలిగినటువంటి జీవితం, దేవునికి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయమును భక్తిని రెండింటిని మనం కలిగి ఉండాలి. ఇది శరీర సంబంధమైనటువంటి భయం కాదు, బట్ అవుట్ ఆఫ్ రెవరెన్స్, అంటే గౌరవముతో కూడినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి ఆ విధమైనటువంటి భయము భక్తిని మనము ప్రభు పట్ల కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని ఈ యొక్క వచనం ప్రారంభమవుతుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకము విశ్వాసమును కలిగి ఉంటారో, ఇక్కడ రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవటమే. ఈరోజు చాలామంది చెడుతనంలోనే తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలామంది చెడుతనంలోనే తమ యొక్క జీవితమే అట్లే ఇంకా మునిగి తేలిపోతూ ఉన్నారు. చెడుతనము విసర్జించే జీవితమే భయభక్తులు కలిగినటువంటి జీవితం. ఈరోజు నువ్వు విశ్వాసమని, ఇంకా నేను విశ్వాసం అని చెప్పుకుంటూ ఇంకా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. యు ఆర్ నాట్ బిలీవర్. మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి అలా చెప్పుకోవడానికి తగిన వారము కాము. దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి మంచి జీవితమును మనము ఎన్నడూ జీవించే వారమే ఉండాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయము 10వ వచనంలో మరొక మాట కూడా రాయబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి తెలివికి మూలము అని రాయబడుతుంది. ఈరోజు మనము ఏ విధంగా ఉన్నాం? మనం చూడండి, చాలా సందర్భాల్లో దేవునికి ఆ మొదటి ప్రాముఖ్యతనివ్వడంలో విఫలమైపోవడం మాత్రమే కాకుండా దేవుని ఎక్కడో మూలను పడేసినట్టు మనం ఏదో అన్ని ప్రయత్నాలు చేయటం, దానిలలో ఫలితం రాకపోతే అట్లా ఇంకేం దారి లేదు అన్నప్పుడు, అదే సామెత చెప్తారు కదా, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు, మనకు దిక్కులన్నీ ఓపెన్లో ఉన్నప్పుడు అన్నిటినీ మూసేసుకుంటాం.
మనకి ఇంకా ఏ దిక్కు కనపడినప్పుడు అప్పుడు యేసే దగ్గరికి మనం పరిగెడతాం. అయ్యో ప్రభువా, నువ్వు నాకు ఎందుకు మేలు చేయలేదు, నువ్వు నన్ను ఎందుకు ఇట్లాంటి పరిస్థితిలో ఉంచావు అని దేవుణ్ణి ఉల్టా మనం ప్రశ్నించుకుంటూ వెళ్తూ ఉంటాం. అటువంటి స్థితిలో ఒక విశ్వాసి ఉండకూడదు. మరి ఎలా ఉండాలంట విశ్వాస జీవితము? ఇక్కడ రాయబడుతూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు నిజంగా చూడండి, దైవిక జ్ఞానమును దేవుడు వారికి ఇస్తాడు. మేబీ లోకపరమైనటువంటి జ్ఞానము, మేబీ కొంతమంది చాలా జ్ఞానవంతులుగా ఉండొచ్చు, కొంతమంది లోకము దృష్టిలో చాలా సాధారణమైన వాళ్ళుగా ఉండొచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు నడిచినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నింపి ఆత్మ జ్ఞానమును మనలో ఉంచి దేవుడు ముందుకు నడిపిస్తాడు. దట్ హౌ హీ యూజెస్ అస్. ఆ విధంగానే ప్రభువు మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఎలా? తన శక్తిని మన యందు ఉంచి, అంటే మనదేం లేదు, బట్ బికాస్ ఆఫ్ హిమ్, ఆయనను బట్టి మనము శక్తిని పొందుకుంటా ఉన్నాం. మనదేం లేదు, కానీ ఆయనను బట్టి మనం ఘనత పొందుకుంటా ఉన్నాం. మనదేం లేదు, కానీ ఆయనను బట్టి మనము మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాం. మరి ఎలా ఇదంతా అని మనం ఆలోచించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ప్రభునందు భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితాలను దేవుడు మార్చి ముందుకు నడిపించగలిగిన వాడే ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని రాయబడుతోంది. అది మాత్రమే కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. వివేచన అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏది సరైనది, ఏది తప్పైనది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 2 యాక్చువల్ బంగారు ఉంది అనుకుందాం, ఒక జస్ట్ ఊరికే కోటెడ్ బంగారు ఉంది, 2 మెరుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏది నిజమైన బంగారని ఎలా తెలుసుకోవటం? అది ఎలా తెలుసుకుంటామంటే దానికి కూడా దేర్స్ ఎ ప్రొసీజర్. దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం పాటించినప్పుడే, ఆ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడే మనము ఏది నిజమైనది, ఏది అసలైనది అని తెలుసుకుంటాం. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము చాలా సందర్భాల్లో ఏమైపోతా ఉన్నామంటే, తెలుసో తెలియకో, అంటే ఈ వివేకము లేక, వివేచన లేక, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటువంటి ఈ ప్రశ్నలు లేక చాలా సందర్భాల్లో దేవుని యొక్క కృపను పోగొట్టుకునేటువంటి పరిస్థితులలో మిగిలిపోతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఉద్దేశమును పోగొట్టుకునే వాళ్ళముగా మిగిలిపోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించకుండానే మనము వెనక్కి జారి పడిపోతూ ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు, దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగిన వాడవైతే, దేవుని అంటే నువ్వు భయభక్తులు కలిగిన దానవైతే, మీ కుటుంబం అంతా దేవునికి భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, హీ విల్ చేంజ్ యూ. ఆయన నిన్ను, నీ కుటుంబ పరిస్థితిని మార్చి ముందుకు నడిపించగలిగిన వాడే ఉన్నాడు. దేవునికి పట్ల భయము భక్తి కలిగినటువంటి జీవితం ఏదో నామకార్థమైనటువంటి జీవితం కాదు, మంచి భక్తి కలిగినటువంటి జీవితం. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము మన జీవితాల్లో బయలుపరచబడతాయి. ఇక్కడ రాయబడుతోంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని గురించినటువంటి తెలివి మనకు దేనికి ఆధారం అంట? వివేచనకు ఆధారం అని రాయబడుతోంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో మరొక మాటను మనము చూస్తా ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎవరైతే దేవుని మీద భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో, మరి చూడండి, ప్రతి ఒక్కరిలో, మనిషిలో ఆల్మోస్ట్ 100 మంది ఉంటే 95 మందిలో ఒక కామన్గా ఉండేటువంటి భయం ఏంటంటే ప్రాణభయం. ఒక్కొక్క స్థలం నుండి, ఒక్కొక్క వ్యక్తి నుండి కొన్ని విషయాలు మారొచ్చేమో, బట్ ఈ యొక్క ప్రాణభయం, మనిషి ఉండే ఏ చోటికి మనం వెళ్ళి అడిగినా కూడా ఈ యొక్క ప్రాణభయం ఎక్కడో ఒక మూలన తప్పకుండా మనిషి కలిగి ఉన్నాడు. మనిషి ఈ యొక్క ప్రాణ
భయమును కలిగి ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణము. ఈరోజు నువ్వు దేవుని మీద భయము భక్తి కలిగిన జీవితాన్ని జీవించగలిగితే హీ విల్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. నమ్మదగినవాడు, కృపగలిగినవాడు దేవాది దేవుడు తన సన్నిధిని, తన కృపను మనకందరికి కూడా తోడుంచి ముందుకు నడిపించలాగున, మనకందరికి కూడా తోడుంచి మనల్ని బలపరచులాగున, స్థిరపరచులాగున కృపచేత నింపి ముందుకు దేవుడు నడిపించబోతా ఉన్నాడు. కాబట్టి చూస్తా ఉన్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని రాయబడుతుంది. మరొక మాటను మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటానే ఉన్నారు, కానీ పిరికి పందల లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అంటే ఒక తలనొప్పి వచ్చిందా, ఆ తలనొప్పి అంటే భయమే. ఒక జ్వరం వచ్చిందా, జ్వరం అన్న భయమే. చూడండి, మందిరానికైనా ప్రార్థనకైనా దేనికైనా వీటన్నిటిని సొడ్డుగా చెప్పుకొని ఆపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, వీ హ్యావ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. సమస్తము అన్నిటి మీద దేవుడు మనకు అధికారమునిచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆ క్రీస్తు అభిషేకం ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తావో, అంటే ఎప్పుడైతే క్రీస్తు పేరిట నువ్వు ఆజ్ఞాపించడం ప్రారంభిస్తావో, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్. అన్నీ సక్రమంగా జరగడాన్ని మనము గమనిస్తాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును. ఈరోజు ఈ యొక్క సంవత్సరాన్ని దాటే ధైర్యము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో నా ప్రియ సహోదరుడా, సహోదరి. మరి అందరం జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుని సన్నిధిలో మనము ప్రాధేయపడవలసినటువంటి దినము అతి సమీపంగా ఉంది. దేవుని సన్నిధిలో మనము అడగవలసినటువంటి ఆ యొక్క సమయము అతి సమీపంగా ఉంది. ఇంకెంతకాలము మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మరి ప్రభువుకు నమ్మకంగా భయము భక్తి కలిగినటువంటి మంచి జీవితాన్ని జీవించడానికే మనము ప్రయాసపడాలి, పాటుపడాలి. అప్పుడు దేవుడు మన పట్ల ఘనమైనటువంటి కార్యములను జరిగించి ముందుకు నడిపిస్తాడు. ఇంకొక మాటను కూడా మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అని రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. జ్ఞాన అభ్యాసనం అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం చేసే ఆ ప్రయత్నమే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం. అంటే ఏంటిది మరి ఇంత క్లమ్జీగా ఉంది అని అనుకోవద్దు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వు దేవుని మాటకు లోబడ్డం ప్రారంభిస్తే, నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తే, హీ విల్ లీడ్ యూ ఇన్ ఎవ్రీ వే యు గో. నువ్వు వెళ్ళే ప్రతి మార్గములో దేవుడు నీకు తోడుండి ముందుకు నడిపిస్తాడు. ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు కూడా, ఆయన ఎంతో కనికరము కలిగినటువంటి దేవుడు. తన గొప్ప కృప, సన్నిధి, కాపుదల ఆ దేవాది దేవుడు తోడుంచి ముందుకు నడిపించబోతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానాభ్యాసనమునకు సాధనము, ఘనతకు ముందు ఏముంటుందంట, వినయముండును అని చాలా స్పష్టంగా రాయబడుతుంది. వినయం. ఈరోజు మేబీ యంగర్ జనరేషన్స్కి వినయము అనే మాటకు అట్లీస్ట్ అర్థం కూడా తెలియకపోవచ్చు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమ అన్ని విషయాల్లో ఘనమైనది అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో ఎక్కడా ఏ విధమైనటువంటి ప్రేమ మనము పొందుకునే అవకాశం లేదు. మరి దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశమును, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి భాగ్యాన్ని మరి మంచి తలంపు చేత, భయము చేత, భక్తి చేత మరి ముందుకు నడవగలిగితే, ఉన్నతమైన దేవుని కృప, కనికరము, ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనల్ని తప్పకుండా ముందుకు నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడే ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఘనత ఎక్కడైతే ఉందో ఆ ఘనతకు ముందు ఏముంటుందంట,
వినయముండును అని రాయబడతాను. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటున్నారో దేవుడు వారిని హెచ్చింపజేసి ముందుకు నడిపించగలిగిన వాడే ఉన్నాడు. ఈరోజు మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిచూసుకుందాం. మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభుకు మనము సమర్పించుకొని, యేసయ్యా మా జీవితాన్ని మీ చేతిలోకి సమర్పిస్తున్నాం నాయనా. మాలో ఉన్నటువంటి ప్రతి పాపము, మనలో ఉన్నటువంటి ప్రతి దోషము, మనలో ఉన్నటువంటి ప్రతి వ్యాధులు, ప్రతి బాధలు, ప్రతి ఒక్క రుగ్మతలు అన్నిటినీ దేవా నీవే తొలగించు దేవా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనము వేడుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రభు సన్నిధిలో మనం అడుగుతా ఉన్నప్పుడు హీ విల్ చేంజ్ అవర్ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. ఆయన శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. శాపగ్రస్తమైన పరిస్థితి నుండి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలోనికి దేవుడు నడిపించడానికి మహిమ కలిగిన వాడే ఉన్నాడు. కాబట్టి మరి దయచేసి మనమంతా కూడా ప్రభు సన్నిధిలో నమ్మకంగా దేవుని పట్ల భయము, భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగితే, దేవుని పట్ల ఒక గొప్ప నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించగలిగితే హీ విల్ లీడర్స్. ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనకు తోడుంటాడు. ఆయన తన కాపుదలను, తన కృపను మనకు తోడుంచి అన్ని విషయాల్లో, మరి వెళ్ళే ప్రతి మార్గంలో, చేసే ప్రతి పనుల్లో, తలంచే ప్రతి ఒక్క తలంపులో అన్నిటిలో కూడా దేవాది దేవుడు తోడుండి వాక్యం విన్న మనందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మరి వీక్షకులకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి షాలేం సందేశం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మరి చాలా సంవత్సరాల నుండి మరి చూసి ఆశీర్వదించబడుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆరాధన కార్యక్రమాలు మరి ఇందాక వాక్యం చెప్తా ఉన్నప్పుడు కూడా స్క్రోల్ అయ్యాయి, మరలా ఒకసారి చెప్పాలని ఆశపడతా ఉన్నాం. ప్రతి ఆదివారము మరి 4 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుండి 9 గంటల దాకా మరి ప్రొద్దుటూరు సుందరనగర్లో ఆరాధన, మరి 9 నుండి 11 గంటల దాకా లింగాపురంలో ప్రొద్దుటూరులో ఆరాధన, 3వ ఆరాధన 11 గంటల నుండి 12:30 1 గంట దాకా మరి 3వ ఆరాధన మరి ప్రొద్దుటూరు చర్చ్లో మరి ఆరాధన జరుగుతూ ఉంది. మరి దొరసాన్పల్లె ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బ్రాంచ్లో జరుగుతోంది. 4వ ఆరాధన మరి ఎర్రగుంట్ల సుందరనగర్లో ఉన్నటువంటి చర్చ్లో మరి 4వ ఆరాధన జరుగుతోంది. మరి దయచేసి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఈ కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం. ఇంతవరకు ముందుకు నడిపించిన దేవుడు ఇక మీదట ఇంకా అధికమైన బలము చేత, కృపచేత నింపి తోడుండి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.